ఈ వీడియో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో పార్ట్ 4 వీడియో. ఈ వీడియోలో మనం మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చూస్తాము. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ గురించి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫీల్డ్ అన్నామంటే గ్రావిటేషన్ ఫీల్డ్ లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నామంటే దాని గురించి ఎందుకు నేర్చుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రావిటేషనల్ ఫోర్స్లో గురించి మీరు న్యూటన్స్ గ్రావిటేషన్ లా చదివారు, తర్వాత ఇక్కడ కులుమ్స్ లా చదివాం మనం ప్రీవియస్ వీడియోస్లో. వాటి వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఒక 2 పాయింట్ ఛార్జెస్ ఉంటే వాటి మధ్యలో ఫోర్స్ తెలుస్తుంది. ఒక Q1 ఉంది, Q2 ఉంది, వాటి మధ్యలో ఫోర్స్ ఎంత అంటే నీకు కులుమ్స్ లా ఇస్తుంది, KQ1 Q2/r² అని చెప్పి. కానీ ఇక్కడ నీకు చాలా కంటిన్యూస్ ఛార్జెస్ ఉన్నాయి. కొన్ని 100 ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ 100 ఛార్జెస్ ఉన్నప్పుడు ఇక్కడ Q అనేది నేను ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతి ఛార్జ్ మీద నేను ప్రతి ఛార్జ్ వల్ల వచ్చే ఫోర్సెస్ తీసుకుని అవన్నీ యాడ్ చేసి ఆ 100 ఛార్జ్లు ఎలా ఉన్నాయో నేను నీకు చెప్పాలి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో చెప్పాలి, మొత్తం ఆ సిస్టమ్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమవుతుందా? సో ఒక కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు దాని గురించి మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నువ్వు అక్కడ ఫోర్స్ కనుక్కోగలుగుతావు. దట్ ఈజ్ రెడిక్యులస్, రైట్? సో నేనేం చేస్తానంటే ఈ 100 ఛార్జ్లు ఇక్కడ ఎంత ఫీల్డ్ జనరేట్ చేస్తున్నాయో చెప్తాను. అంటే ఆ పాయింట్ దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడున్న ఛార్జెస్ వల్ల అనేది నీకు చెప్తాను. అప్పుడు నువ్వు ఇక్కడ Q అనే ఛార్జ్ పెట్టినప్పుడు నీకు ఫీల్డ్ తెలుసు కాబట్టి ఆ ఫీల్డ్తో ఫోర్స్ ఎంత అని కనుక్కుంటావు. సింపుల్గా అయిపోతుంది. సో నేను ఆ స్టోరీ అంతా చెప్పక్కర్లే, 100 ఛార్జీల యొక్క స్టోరీ నేను నీకు చెప్పక్కర్లే. ఈ పాయింట్ దగ్గర ఎంత ఫీల్డో చెప్తే సరిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పెన్ పెట్టాను. ఈ పెన్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ 1 kg ఉందనుకో, దీని మీద ఎంత ఫోర్స్ ఉంది కిందకి అంటే 1g ఫోర్స్ ఉంటుంది. 1g ఫోర్స్ ఉంది. అదే 2 kg అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్ట్ 2 kg ఉంది. 2 kg అయితే ఇక్కడ ఎంత ఫోర్స్ ఉంటుంది? ఈ డస్ట్ మీద 2g ఫోర్స్ ఉంటుంది అని చెప్తాం. ఈ ఎర్త్ ఎంత ఉంది, దీని కథ ఏంటి, కర్కన ఏంటి, ఇవన్నీ నీకు చెప్పలే. జీ అనే ఫీల్డ్ ఉంటుంది ఇక్కడ అని చెప్పా. సో 2 kg పెట్టగానే 2 × g అన్నావు, 1 kg పెట్టగానే 1 × g అన్నావు. ఎంత సింపుల్గా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో ద ఫీల్డ్ మేక్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫోర్స్ వెరీ ఈజీ. అర్థమైందా? సో ఎప్పుడైతే నీకు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో నీకు అలాంటప్పుడు ఒక ఫీల్డ్ అనేది చెప్తే ఈజీగా ఉంటుందని మనం ఫీల్డ్ కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. గాట్ ఇట్? ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. ఏ స్పేస్ అరౌండ్ an electric charge where its influence is felt by another charge. అంటే ఒక ఛార్జ్ ఇక్కడ ఉందనుకో, Q అనే ఛార్జ్, దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైతే ఉందో ఆ రీజియన్ మొత్తాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఈ Q అనే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైతే ఉందో ఆ రీజియన్ మొత్తాన్ని, అంటే ఇంకొక ఛార్జ్ పెట్టినప్పుడు స్మాల్ q అనే ఛార్జ్ పెట్టినప్పుడు ఇది ఇక్కడ ఉంది అనే విషయం దానికి తెలియాలి. అంటే అది ఫోర్స్ ఫీల్ అవ్వాలి. అదొక ఫోర్స్ ఫీల్ అవుతుంది అనుకో, దెన్ we say it has some field there అని చెప్పేసి అంటాం. సో ది రీజియన్ సరౌండెడ్ బై దిస్ Q వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫెల్ట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదవుతుందా? సో దట్ ఈస్ ఎ టెక్నికల్ డెఫినేషన్ టు అండర్స్టాండ్. నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. వాట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? దట్స్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ త్రూఅవుట్ దిస్ వీడియో. అర్థమవుతుందా? స్ట్రెంగ్త్, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత, ఫీల్డ్ అంటే ఏంటి తెలిసింది, దాని స్ట్రెంగ్త్ని ఎలా మెజర్ చేయాలి అనేది కూడా తెలియాలి. ఎలా మెజర్ చేస్తాం అంటే ఈ బార్ ఎట్ ఏ పాయింట్, ఈ బార్ అని ఎందుకన్నాను? బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ అది వెక్టార్ కాబట్టి ఈ బార్ అని. ఈ బార్ ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఈ బార్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఈ బార్ తెలియాలి. అప్పుడు ఏం చేయాలి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ అంట ఎక్స్పీరియన్స్డ్ బై వాట్? ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని తీసుకుంటే ఆ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ వెన్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు. సో ఇక్కడ మనం ప్లేస్ చేసినప్పుడు Q0ని అది ఎంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని. యాక్చువల్లీ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్, నేను పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ తీసుకున్నాను. ఓకేనా? యూనిట్ కావాలి అంటే ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఇది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో చూద్దాం. F బార్. అప్పుడు ఈ బార్ని ఎలా మెజర్ చేయాలి? ఈ బార్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ కాబట్టి దీన్ని డివైడ్ చేద్దాం. అప్పుడు యూనిట్ అయిపోతుందిగా.
దాంతో డివైడ్ చేస్తే క్యూ నాట్ మీద ఫోర్స్ కనుక్కున్నావు, పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ మీద డివైడ్ చేస్తే ఫోర్స్ నీకు తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే 1 కూలం తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకని టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ తీసుకుంటాము, దాని మీద ఫోర్స్ కనుక్కుని దాన్ని క్యూ నాట్తో డివైడ్ చేసేస్తే మనకి ఈ బార్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ప్లేస్ ఏ test charge, positive test charge, very very important. We defined E bar on positive charge, not on negative charge. పాజిటివ్ ఛార్జే పెట్టాలి. దీని మీద ఆధారపడి డైరెక్షన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. నెగిటివ్ పెట్టామనుకో ఫోర్స్ వెనక్కి వచ్చేస్తుంది, ఫీల్డ్ వెనక్కి వచ్చేస్తుంది. ఫీల్డ్ వెనక్కి డిఫైన్ చేయలేదు మనం దేని మీద డిఫైన్ చేసామంటే పాజిటివ్ ఛార్జ్ మీద డిఫైన్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ డూ యూ ఫైండ్ ఈ బార్? ప్లేస్ ఏ క్యూ నాట్ ఎట్ ఏ పాయింట్. ఈ పాయింట్ దగ్గర పి అనే పాయింట్ దగ్గర నీకు కావాలి. ప్లేస్ క్యూ నాట్ ఎట్ పి అండ్ ఫైండ్ ఫోర్స్ కనుక్కున్న తర్వాత డివైడ్ దట్ ఫోర్స్ విత్ క్యూ నాట్, దెన్ యూ ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న 100 ఛార్జీల మీద ఈ ఎక్సర్సైజ్ నేను చేసి నా కస్టమర్స్ వస్తారు కదా, ఆ కస్టమర్స్కి నేను ఇచ్చేస్తా డైరెక్ట్గా. వాళ్ళప్పుడు ఫోర్స్ కావాలనుకో అప్పుడు ఏం చేస్తారు చూడండి. సో ఐ ఫౌండ్ ఈ బార్, బాగానే ఉంది. If a customer comes to me and ask what is the electric field here, I give this E bar to them. E bar ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్యూ ఛార్జ్ పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ రాసి చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై క్యూ వెన్ ప్లేస్డ్ ఇన్ ఈ బార్ మీద ప్లేస్ చేసినప్పుడు ఫోర్స్ ఎంత? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ టైమ్స్ ఈ బార్. ఎఫ్ ఫోర్స్ ఏమవుతుంది? క్యూ టైమ్స్ ఈ బార్ అవుతుంది. చూసారా ఎంత సింపుల్ అయింది. సో కస్టమర్ ఏం చేస్తాడు, వచ్చి క్యూ పెట్టుకుంటాడు. ఇక్కడ నేను ఈ బార్ ఇచ్చా కదా, క్యూ ఇంటూ ఈ బార్ చేస్తే వస్తుంది అడిగి ఫోర్స్ వస్తుంది. సో హౌ డూ యూ ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? బై టేకింగ్ ఏ టెస్ట్ ఛార్జ్. After finding electric field, if your customer comes and asks what is the electric field here, you say that electric field. వాడు ఏం చేస్తాడు, ఆ క్యూ పెట్టేసి క్యూ ఇంటూ ఈ బార్ అంటాడు. అదే కదా మనం ఎంజీ చేసాం. సో ఫోర్స్ దీని మీద ఫోర్స్ కావాలనుకో ఏం చేస్తావు, దీని మాస్ ఉంటే సరిపోద్ది, ఎం ఇంటూ జీ అంటావు, ఫోర్స్ అవుతుంది. ఆ జీ ఎవరిచ్చారు? అంతకుముందు మన తాత ముత్తాతలు క్యాలిక్యులేట్ చేసి పెట్టారు అక్కడ జీ. ఆ జీ మనకు రాసి ఇచ్చారు 9.8 అని, మనం తీసుకున్నాం. ఎంజీ చేసుకుంటా పోతున్నాం. సింపుల్ అయిపోయింది మన లైఫ్. ఆల్రెడీ జీ క్యాలిక్యులేట్ చేసి పెట్టారు కాబట్టి. అది పెట్టకపోతే దీని వెయిట్ కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అర్థమైందా? అట్లా. ఓకేనా? నోట్ చేసుకోండి. యూనిట్స్ వాటి గురించి మాట్లాడదాం. ఇది ఐడియా రావాలి. ఎందుకు ఏం చేస్తున్నాం అనేది ఐడియా కంపల్సరీ రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ లివ్ ఆన్ దిస్. అర్థమైందా? యాజ్ ఏ ఇంజనీర్, యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అది right. What is the electric field formula? Force experienced by unit positive test charge. What is electric field? Force experienced by unit positive test charge. Right? ఈ వచ్చి మరి ఈ యూనిట్స్ ఏం చెప్తావు? SI యూనిట్స్. What are the SI units of force? న్యూటన్ పర్ కులూమ్. మరి ఛార్జ్కి యూనిట్ ఎంత? కులూమ్. సో న్యూటన్ పర్ కులూమ్ యూనిట్స్ అయితే. ఇదే కాకుండా వోల్ట్ పర్ మీటర్ కూడా ఉంటుంది. ఇది పొటెన్షియల్స్ అండ్ కెపాసిటర్స్ నెక్స్ట్ చాప్టర్ చదువుతారు కదా, అక్కడ మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది ఆ యూనిట్ అని. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, న్యూటన్ పర్ కులూమ్, వోల్ట్ పర్ మీటర్. బిఫోర్ టేకింగ్ సో మెనీ చార్జెస్, కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్, ఆల్ దిస్ స్టఫ్, లెట్ us simply calculate what is the electric field by a unit charge, by a single charge. ఓకే, ఒకే ఒక ఛార్జ్ తీసుకుని కనుక్కుందాం. సో లెట్ us take Q అనే ఛార్జ్ తీసుకుని దీనివల్ల ఆర్ అనే డిస్టెన్స్లో ఎంత ఫీల్డ్ ఉంటుంది అనే సింపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రాబ్లం చేద్దాం. అర్థమైందా? దెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు ప్రొసీడ్ అనేది. ఓకేనా? రైట్. సో క్యూ అనే ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ ద పాయింట్. సో అవర్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు an isolated single charge. ఒక సింగిల్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ప్రొసీజర్? టేక్ ఎ టెస్ట్ ఛార్జ్, ప్లేస్ దేర్, పాజిటివ్ టెస్ట్ ఛార్జ్, ఫైండ్ ద ఫోర్స్.
హౌ విల్ బి ద ఫోర్స్? ఫోర్స్ విల్ బి రిపల్సివ్ బికాజ్ రెండు కూడా పాజిటివే కదా. ఫోర్స్ విల్ బి రిపల్సివ్. అండ్ రిమెంబర్ ద డైరెక్షన్ ఆఫ్ electric field is in the direction of force. In the direction of force on positive charge. పాజిటివ్ యూనిట్ ఛార్జ్ మీద ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ ఉందో అదే డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ క్యూ దీని మీద ఫోర్స్ ఎలా అప్లై చేస్తుంది, ఆ విధంగా అప్లై చేస్తుంది. అర్థమైంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంది, టువర్డ్స్ రైట్ ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఎఫ్ ఇయర్? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు కే, ఐ మీన్ 1/4πε0 Q0 by R square. What is electric field formula? F bar by Q0. So E bar is equals to F bar by Q0. That means 1/4πε0 Q by R square. Beautiful formula. E bar is equals to 1/4πε0 Q by R square. Force formula Q1 Q2 by R square. Electric field formula 1/4πε0 Q by R square. Remember, very important formula. ఓకే, బ్యూటిఫుల్ ఫార్ములా. ఐసోలేటెడ్ సింగిల్ ఛార్జ్ ఉన్నప్పుడు మాత్రమే, సింగిల్ ఛార్జ్కి ఇది ఫార్ములా, వేరే ఉంటే వేరే ఫార్ములాలు అయిపోతాయి. అర్థమవుతుందా? ఇది ఓన్లీ ఎవరికి? సింగిల్ ఛార్జ్కి. ఆ సింగిల్ ఛార్జ్ ఎవరు? క్యూ. ఎక్కడ? ఆర్ డిస్టెన్స్లో. అర్థమవుతుందా? అది నోట్ చేసుకోండి. మరి ఈ బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇది -Q అనుకో, ఫోర్స్ ఎలా ఉంటుంది? లోపలికి ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? లోపలికి ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్కి ఏమో బయటకు ఉంటుంది, అవుట్వర్డ్స్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా ఒక పాయింట్, అది కూడా రాసుకోండి. ఇవి రాసుకున్నారా? పాయింట్ ఏంటి? ఈ బార్ ఈజ్ అవుట్వర్డ్స్ ఫర్ పాజిటివ్ ఛార్జ్. E bar is inwards for negative charge. అంటే ఎలాగా? +Q ఉందనుకో, +Qకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. అది -Q ఉందనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? లోపలికి ఉంటుంది. అదే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు ఉంటుంది, పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్తగా ఆ పాయింట్ కూడా రాసుకోండి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి ఇవన్నీ. సో సింగిల్ ఛార్జ్ కాకుండా ఆ క్యూ అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందనుకో, ఇలా ఒక షీట్ ఉంటే ఆ షీట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఏం చేస్తాం మరి? ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న పాయింట్ తీసుకుంటాం, చిన్న పీస్ తీసుకుంటాం. ఆ చిన్న పీస్లో DQ ఛార్జ్ ఉంది అనుకుంటాం. ఆ DQ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందో కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? వీ హ్యావ్ ఏ ఫార్ములా, E = 1/4πε0 Q by R square. ఆ క్యూ బదులు ఏం తీసుకుంటాం? DQ తీసుకుంటాం. ఆర్ బదులు ఇక్కడ ఏదో R1 ఉందనుకో, అది తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఇంకో ఛార్జ్ తీసుకుంటాం, DQ. దీనివల్ల వచ్చే DE కనుక్కుంటాం, DE1. దీనివల్ల వచ్చే DE2 కనుక్కుంటాం. అర్థమైందా? ఇది R2 అనుకుంటాం, ఈ డిస్టెన్స్. ఇదేమో R1 అనుకుంటాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నీ కనుక్కుని అవన్నిటిని కూడా యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎప్పుడైనా కంటిన్యూస్ ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనకు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. సో ఏం చేస్తాం? ఒక స్మాల్ పీస్ తీసుకుని దానివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుని అలాంటి స్మాల్ పీస్లన్నీ యాడ్ చేసేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. సో కంటిన్యూస్ బాడీ కావాలి అంటే స్మాల్ పీసెస్ వల్ల వచ్చే ఫీల్డ్ కనుక్కుని దాని మొత్తం అన్ని పీసెస్ని కలుపుకుంటే, అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని కలిపేసుకుంటే మనకి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ వెక్టార్. సో వెక్టోరియల్గా నీట్గా కలుపుకోవాలి. అర్థమైందా? ఎలా పడితే అలా కలుపుకూడదు, వెక్టోరియల్గా కలుపుకోవాలి. బికాస్ దీస్ ఆర్ వెక్టార్స్. జాగ్రత్త కలపాలి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. హౌ డూ యూ ఫైండ్ continuous body electric fields? Okay na? Let's take some examples now. Continuous bodies measure చేసే ముందు ఇంకొక విషయం తెలియాలి. ఏంటంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అంటే ఏంటో తెలియాలి. అలాగే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా, అలాగే వాల్యూమ్
ఛార్జ్ డెన్సిటీ రో, లాంబ్డా సిగ్మా రోల గురించి తెలియాలి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకున్నాం అనుకో, ఈ రాడ్ లెంత్ L ఉంది, ఈ లెంత్ మొత్తం కూడా మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ చేసాం, ఈ లెంత్ మొత్తం కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ చేసాం యూనిఫామ్గా, అంటే ప్రతి చోట ఒకలాగే డిస్ట్రిబ్యూట్ చేసాము. దెన్ దీని గురించి చెప్పాలంటే, ఈ రాడ్ గురించి చెప్పాలి అంటే నేనేం చెప్తానంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ చెప్తాను. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు Q/L, అంటే పర్ యూనిట్ లెంత్కి ఎంత ఛార్జ్ ఉంది అని చెప్తాను. యూనిట్ ఏంటి? కూలుంబ్ పర్ మీటర్. సో ఏ డెన్సిటీ ఇచ్చాడో మీకు తెలియదు అనుకో, యూనిట్స్ చూసుకోవాలి. కూలుంబ్ పర్ మీటర్ ఇచ్చాడంటే అర్థం ఏంటి? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చినట్టు, అంటే Q/L ఇచ్చినట్టు. అలా కాకుండా సర్ఫేస్ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ ఏదో ఉంది, ఈ షీట్ మీద నేను ఛార్జ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసాను యూనిఫామ్గా, Q అనే ఛార్జ్, ఏరియా ఏ ఉంది. మరి అలాంటప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. యూనిట్స్ ఏంటి? కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చాడంటే Q/A ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో స్ఫియర్ ఉంది, ఆ స్ఫియర్ మీద నేను Q అనే ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. అప్పుడు వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ రో ఈజ్ ఈక్వల్స్ టు Q/వాల్యూమ్ అని రాసుకోవాలి. సో కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. సో మీటర్ క్యూబ్ వాల్యూమ్ కదా, మీటర్ క్యూబ్. Got it? So what is linear charge distribution? Q/L. What is surface charge distribution? Q/A. What is volume charge distribution? Q/V. ఒకవేళ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, A స్క్వేర్ అవుద్ది. రెక్టాంగిల్ ఇచ్చాడు అనుకో, లెంత్ ఇంటూ బ్రెడ్త్ L/B అవుతుంది. అలా కాదు, ఒక స్ఫియర్ ఇచ్చాడు అనుకోండి, ఒక హాలో స్ఫియర్ ఇచ్చాడు. హాలో స్ఫియర్ అయితే ఏరియా ఏం తీసుకుంటావు? 4πr². అంటే డిఫరెంట్ స్ట్రక్చర్కి డిఫరెంట్ ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ఫియర్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది? 4/3πr³ అవుతుంది. సో ఇచ్చిన షేప్ని బట్టి మనం ఆ వాల్యూమ్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి అని తీసుకోవచ్చు. కానీ బేసిక్ ఐడియా తెలియాలి. లాంబ్డా అంటే Q/L అని, సిగ్మా అంటే Q/A అని, రో అంటే Q/V అని. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, రాసి పెట్టుకోండి ఒక దగ్గర. మనకి కంటిన్యూస్ బాడీ స్టార్ట్ చేద్దాం. రైట్, లెట్స్ సీ నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్. యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్ అంటే ఈ విధంగా ఒక రాడ్ ఉంది, ఈ రాడ్ మీద మొత్తం ఛార్జ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ తీసుకుందాం, ఇక్కడ Q అనేది ఉందనుకో, లెంత్ వచ్చేసి L. ఇక్కడ నుంచి R డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకున్నాం. R అనేది సెంటర్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఆ ఎడ్జ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఎడ్జ్ నుంచి అయితే ఈజీగా అర్థం అవుతుందని ఎడ్జ్ నుంచి తీసుకున్నాను అంతే. సో R అనే డిస్టెన్స్లో ఫీల్డ్ ఎంత అనేది కావాలి. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? టేక్ ఏ స్మాల్ ఛార్జ్ తీసుకుని చేయాలి. అయితే ముందు ఒక రాడ్ ఇచ్చాడంటే దీనికి ఏ డెన్సిటీ ఉంటుంది? లీనియర్ డెన్సిటీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు Q/L. అది జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. అది లాంబ్డా కూడా ఇవ్వచ్చు, Q ఇవ్వకుండా లాంబ్డా, ఓన్లీ లాంబ్డా ఇవ్వచ్చు. ఓకేనా? రైట్. సో లాంబ్డా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం పెన్ మారుద్దాం, ఎందుకంటే DQ తీసుకుంటున్నాం కదా. ఓకే, సో ఐ టేక్ ఏ DQ ఎంత డిస్టెన్స్లో తీసుకుంటున్నాను? dx విడ్త్లో తీసుకుంటున్నాను. డిస్టెన్స్ టు ద పాయింట్ ఈజ్ x. వెరీ ఇంపార్టెంట్. సో DQ అనే పాయింట్ తీసుకున్నాను, DQ అనే స్మాల్ ఛార్జ్ తీసుకున్నాను. ఎంత విడ్త్లో? dx విడ్త్లో. వెంటనే మనం DQ గురించి రాసుకోవాలి. ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ లెంత్. అది లాంబ్డా అందుకు ఉపయోగపడుతుంది. లాంబ్డా ఎందుకు ఉపయోగపడుతుంది అర్థమైందా? DQ అంటే ఏంటి? ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ లెంత్. డెన్సిటీ ఈజ్ లాంబ్డా, లెంత్ ఆఫ్ ది ఛార్జ్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఛార్జ్? dx. అది ఓకే, DQ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? బయటికి పాజిటివ్ కదా, అందుకు బయటకు ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి మనం? Q0. స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. Q0 ప్లేస్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. దాని మీద కనుక్కొని ఈ DQని వేరే దగ్గర, అంటే ఇవన్నీ ముక్కల్ని తీసుకోవాలి, ఇవన్నీ యాడ్ చేయాలి. అల్టిమేట్గా అన్ని DQలు యాడ్ చేయాలి. ఇక్కడ ఏదో DQ తీసుకున్నాను అనుకో, దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఇంకో DQ తీసుకున్నాను, దాని ఎలా ఉంటుంది? 1 2 3 అలా తీసుకున్నాను. అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. సో సింపుల్గా అన్నీ యాడ్ చేసేయడమేగా. సో సింపుల్గా టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పచ్చు? ఇంటిగ్రల్ D. అవన్నీ వెక్టార్స్ అయినా అవన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా యాడ్ చేయొచ్చు. ఒకటే డైరెక్షన్ లేకపోతే భయపడాలి. అర్థమైందా? ఒకటే డైరెక్షన్లో లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. రింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ కనుక్కున్నప్పుడు మనం అక్కడ చూద్దాం. ఇక్కడైతే అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్
dq dE formula into 1 by 4 pi epsilon naught. dE అంటే electric field due to dq by x square. How x varies from here to here, ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుంది x, అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి మారదు. x అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుంది. ఓకేనా? సో ఇక్కడికంటే ఎంత డిస్టెన్స్ ఇది r, ఇక్కడికంటే r ప్లస్ l, అవి లిమిట్స్. అదైనా రికార్డ్ అవుతుందా? అవుతుంది, అవ్వట్లేదనుకో. రైట్. సో ఇంటిగ్రల్ r టు r ప్లస్ l చేసేస్తాం. ఇప్పుడు dq బదులుగా మనకున్న ఫార్ములా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. కాన్స్టెంట్ బయటికి లాగేద్దాం. కాన్స్టెంట్ బయటికి లాగేస్తే 1 by 4 pi epsilon naught. మీకు 1 by 4 pi epsilon naught కష్టం అవుతుంది రాయడానికి, కానీ k అని రాయొచ్చు. ఇంటిగ్రల్ r టు r ప్లస్ l lambda dx by x square. వెరీ గుడ్. నౌ lambda బయటికి రాసేద్దాం. E ఈజ్ ఈక్వల్స్ టు lambda by 4 pi epsilon naught into integral 1 by x square dx. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ r టు r ప్లస్ l. ఓకే, lambda కూడా బయటికి రాస్తాను. ఇప్పుడు 1 by x square ఇంటిగ్రేషన్ కావాలి. 1 by x square ఇంటిగ్రేషన్ జాగ్రత్త. 1 by x square ఇంటిగ్రేషన్ అంటే x to the power of -2, x to the power -2 ఇక్కడ రాస్తుంది. E ఈజ్ ఈక్వల్స్ టు lambda by 4 pi epsilon naught. యాక్చువల్లీ డైరెక్ట్గా -1 by x అని రాయొచ్చు, బట్ ఒకసారి రాస్తున్నాను. ఓకేనా? -2 + 1 by -2 + 1 అంటే ఏమొస్తుంది? -1 by x వస్తుంది. సో E ఈజ్ ఈక్వల్స్ టు lambda by 4 pi epsilon naught -1 by x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ r to r plus l. ఓకే, నో r to r plus l సబ్స్టిట్యూట్ చేసేస్తే E ఈజ్ ఈక్వల్స్ టు lambda by 4 pi epsilon naught 1 by r minus 1 by r plus l. యాక్చువల్లీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయాలిగా, కానీ నేను లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ రాసాను, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. అందుకు నేను చెప్పి లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ రాసి, దానికి మించి ఏం లేదు. ఓకేనా? ఎల్సిఎం చేసేసి అది మీరు రాయొచ్చు. నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని పాయింట్ చేసి పాజ్ చేసి. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఎంత? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? E ఈజ్ ఈక్వల్స్ టు lambda by 4 pi epsilon naught r plus l minus r by r into r plus l. Got it? So E is equals to lambda into L by 4 pi epsilon naught r into r plus L. But what is lambda into L? Lambda into L is Q. So this can be written as Q by 4 pi epsilon naught r into r plus L. So this will be the formula, and you don't need to remember. If you remember, that is fine. Okay, డైరెక్ట్గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇదంతా డిరైవ్ చేయకుండా ఈజీగా వేసేయచ్చు. డైరెక్ట్ అంటే MCQస్లో ఈజీగా మనం వేసేయచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ రాడ్. బట్ వాట్ ఈస్ ఆర్? ఆర్ ఈస్ ఫ్రమ్ వన్ ఎడ్జ్, ఆ చివరున్న ఎడ్జ్ నుంచి ఆర్, సెంటర్ నుంచి కాదు. ఓకేనా? జాగ్రత్త చూసుకోవాలి. ఈ ఫైనల్ ఆన్సర్ కూడా రాసేసేయండి పాజ్ చేసి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్. బేసికల్లీ యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ఆన్ ఇట్స్ యాక్సిస్. యాక్సిస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా ఇది. సో మనం రింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఒక రింగ్ ఉంది. ఓకేనా? ఈ రింగ్ యాక్చువల్ ఇలా ఉంది, మనం అలా గీలేం కాబట్టి ఇలా గీసాం. అర్థమవుతుందా? ఇది సెంటర్. సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో మనకి P అనే పాయింట్ ఉంది. రేడియస్ ఆఫ్ ద రింగ్ ఈజ్ ఏ అని తీసుకుందాం. ఓకే, నౌ వాట్ ఈస్ ద పాయింట్? వీ నీడ్ టు టేక్ ఎ స్మాల్ dq అండ్ సీ హౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్. ఆ తర్వాత వాటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, రైట్, దట్ ఈస్ ద పాయింట్. వీ టేక్ dq. బాగానే ఉంది. dq తీసుకున్నాము. dq వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడి నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఈ రింగ్ అంతా మర్చిపోవాలి. dq ఉంది, p ఉంది. dq వల్ల pకి ఎంత అంటే ఏం చేస్తావు? dq నుంచి pకి ఒక లైన్ తీసుకుంటాం. గీసుకుని దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ dE ఈ విధంగా ఉంది. వెరీ గుడ్. మరి అదే dq నేను ఎక్కడ తీసుకున్నాను అనుకో. ఇఫ్ ఐ టేక్ ద dq, సేమ్ dq హియర్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ఐ టేక్ dq హియర్, మై ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇది డైరెక్షన్.
సేమ్ డిఈలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఈలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డీక్యూకి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో డీక్యూకి పీకి అంతే డిస్టెన్స్ ఉంటుందిగా. ఇది ఆర్ డిస్టెన్స్ అనుకో, ఇది కూడా ఆరే అవుతుందిగా, రింగ్ ఇది. సో ప్రతి పాయింట్ కూడా పీకి ఒకటే డిస్టెన్స్లో ఉంటుంది. ఎన్ని డీక్యూలు కూడా పీకి ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి. సో అన్ని డిఈలు సేమే, అన్ని డిఈలు సేమే. ఇప్పుడు వాటిని మనం వెక్టోరియల్గా కలపాలి. మరి వెక్టోరియల్గా కలపాలంటే ఇందాక అన్ని సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా డిఈని మొత్తం కలిపేసావు, కానీ ఇక్కడ అలా కలపడానికి లేదు. జాగ్రత్త చూడాలి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి. టేక్ దిస్ డిఈ, దీనివల్ల వచ్చిన డిఈ తీసుకో, దాన్ని 2 ముక్కలు చేయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టేటా యాంగిల్ చేస్తుంది అనుకో, ఇక్కడ కూడా టేటా యాంగిలే ఉంటుంది. ఓకేనా? టేటా యాంగిల్ దాన్ని 2 ముక్కలు చేయి. ఇటువైపు ఏముంటుంది? డిఈ కాస్ టీటా ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది? డిఈ సైన్ టీటా ఉంటుంది. అలాగే దీన్ని కూడా 2 ముక్కలు చేయి. ఇటువైపు ఏముంటుంది? డిఈ కాస్ టీటా ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది? డిఈ సైన్ టీటా ఉంటుంది. నేను ఈ 2 ముక్కలు చేస్తున్నాను కాబట్టి, కానీ మీరు ఇవన్నీ ముక్కలు చేసినట్టు ఊహించుకోవచ్చు, అన్నీ చేస్తానట్టు ఊహించుకోవచ్చు. అన్నీ కూడా దీనికి ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఈ డిఈలన్నీ ఒక కోన్ షేప్లో వస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎన్ని డీక్యూల వల్ల వచ్చే డిఈలన్నీ కూడా ఒక కోన్ షేప్లో వస్తాయి. ఈ డిఈలన్నీ కూడా వచ్చిన తర్వాత దాన్ని 2 ముక్కలు చేస్తాం. ఆ కోన్ని 2 ముక్కలు చేస్తాం. ఒకటేమో డిఈ సైన్ టీటా ఇలా సర్క్యులర్గా వస్తుంది. ఈ డిఈ సైన్ టీటా మొత్తం సర్కిల్ వస్తుంది, ఇలా ఒక డిస్క్ లాగా ఏర్పడుతుంది. మొత్తం డిఈ కాస్ టీటాలన్నీ ఇలా ఉంటాయి. ఆల్ డిఈ కాస్ టీటాస్ అన్నీ ఇలా ఉంటాయి. డిఈ సైన్ టీటా ఒక సర్కిల్ లాగా, ఒక డిస్క్ లాగా తయారవుతుంది. కానీ విషయం ఏంటంటే పైనది కిందది క్యాన్సిల్ అయిపోతుంది. సో మొత్తం డిస్క్ అంతా ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకి ఏముంటాయి? డిఈ కాస్ టీటా ఉంటాయి. సో వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జస్ట్ యాడ్ డిఈ కాస్ టీటా. Just add dE cos theta, you will end up with the total electric field. That is the concept. So we do not need to add all dE's. We just need to add dE cos theta because all dE sin theta will be cancelled out. అర్థమైందా? ఓన్లీ dE cos theta లే ఉంటాయి. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. dE cos theta ఇంటిగ్రేట్ చేద్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. వాట్ ఈజ్ dE హియర్? ఇంటిగ్రల్ dE అంటే dq వల్ల వచ్చేది అని. ఇక్కడ చూడాలి, ఏ కాన్స్టెంట్ అయినా కాన్స్టెంటే, ఏ డీక్యూకైనా ఏ కాన్స్టెంటే, ఏ డీక్యూకైనా ఎక్స్ కాన్స్టెంట్ అయినా ఎక్స్ కాన్స్టెంటే, ఏ డీక్యూకైనా ఆర్ కాన్స్టెంట్ అయినా ఆర్ కాన్స్టెంట్. ఇవన్నీ కాన్స్టెంట్లో ఏది వేరియబుల్ లేదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో డీక్యూ వల్ల వచ్చే డిఈ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఎంత? ఆర్. సో కే డీక్యూ 1/4 అన్నట్టు రాయట్లేదు, కే రాస్తున్నా. డీక్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ టీటా. గాట్ ఇట్? టీటా కాన్స్టెంట్ అయినా కాన్స్టెంటే, ఏ కాన్స్టెంట్? ఎక్స్ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. నువ్వు ఏ డీక్యూ తీసుకున్నా, ఇది రింగ్, ఏ డీక్యూ తీసుకున్నా అన్నీ కాన్స్టెంట్లే. అర్థమైంది? దీనికి ఎలాగైతే ఉన్నాయో కొలతలన్నీ, దీనికి కూడా కొలతలు అలాగే ఉన్నాయి, అన్ని డీక్యూలకి అలాగే ఉంటాయి. సో ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు కే కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్, కాస్ టీటా కాన్స్టెంట్, ఓన్లీ లెఫ్ట్ ఓవర్ is dq. You are integrating all dq's. What do you get? Total charge q. If you integrate all the dq's, if you add all dq's, you get total charge. So what is the formula? K total charge q, this is q, by r square into cos theta. Got it? ఇది సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం. ఎందుకంటే ది డు నాట్ గివ్ ఆర్. ఈ ఆర్ ఏంటో ఇస్తారా? ఎవరు? రేడియస్ ఇస్తారు, యాక్సిస్లో ఎంత డిస్టెన్స్ అంటే ఏ ఎక్స్ ఇస్తారు, కానీ ఆర్ ఎవరుగా. సో ఆర్ని ఏళ్ళలోకి మార్చుకున్నాం అనుకో, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పు? √a² ప్లస్ x². అర్థమైందా? అలాగే మరి కాస్ టీటా ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అంటే ఎక్స్ బై ఆర్. ఫస్ట్ అది వేద్దాం. సో కేక్యూ ఎక్స్ బై ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, అంటే కింద ఏమొస్తుంది? కేక్యూ ఎక్స్ బై ఆర్క్యూ. ఓకే, రైట్? పాజిటివ్స్ ఇది రాసుకున్నారు కాబట్టి మనం చేసేద్దాం. ఆర్ వాల్యూ మీకు గుర్తుంది కదా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √a² ప్లస్ x², అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? పాజిటివ్స్ రాసుకోండి, చెరిపేస్తున్నాను. రైట్. So what is the electric field? E is equals to K
KQX/R3. R అంటే ఏం చెప్పుకున్నాం, √A² ప్లస్ x² హోల్ టు ది పవర్ 3. సో ఈ 1/2 నట్టు రాసుకుంటే ఈజ్ క్వశ్చన్ ఇంకా క్లియర్గా రాద్దామా. 1/4πε0 QX/A² ప్లస్ x² హోల్ పవర్, ఇది 1/2 అని రాసుకోవచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది 3/2. సో దిస్ ఈజ్ ద రింగ్ ఫార్ములా. డెరివేషన్ సింపుల్ కానీ అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, థియరిటికల్గా అర్థం చేసుకోవాలి. నోట్ చేసుకోండి ఈ ఫార్ములాని చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఏ రింగ్, యూనిఫామ్లీ చార్జ్డ్ రింగ్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ ద సెంటర్ అంటే ఏం చెప్తావు, 1/4πε0 QX/A² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. నోట్ చేసుకోండి. రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ఏ రింగ్ ఫార్ములా, వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా. అయితే సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది. సో ఇది రింగ్ అనుకోండి, ఇది రింగ్ అనుకుంటే ఇలా వెళ్తున్నాం అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, వెనక్కి కూడా వెళ్ళొచ్చు, ముందుకు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. ఇది ఎక్స్ అనుకున్నాం కదా, ఈ ఎక్స్ డిస్టెన్స్ అంటే పి అనే పాయింట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంటే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు. మరి సెంటర్ దగ్గర ఎంత అంటే సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్స్ ఎంత, 0. సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, వాట్ హ్యాపెన్స్ టు if x equal to 0, that means center, then what happens to electric field, 0. and q into x కదా 0 వచ్చేస్తుంది. క్లియర్, బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇలా వెళ్తూ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతూ ఉంటుంది, బాగానే ఉంది. కానీ కింద డినామినేటర్లో ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ కూడా పెరుగుతూ ఉందనుకో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది. అంటే ఎక్కడ ఒక దగ్గర మనకు మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ పెరుగుతూ ఉంది, బాగానే ఉంది, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది. కానీ డినామినేటర్ ఉంది కదా, అది డామినేట్ చేస్తుంది కాస్త దూరం వెళ్ళిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అని. సో వేర్ డూ వీ గెట్ ఈమాక్స్. ఈమాక్స్ ఎక్కడ ఉంటుందో తెలియాలి అంటే, ఏదైనా ఒక ఫంక్షన్ మ్యాక్సిమం తెలియాలి అంటే ఏం చేయాలి, దాని డిఫరెన్షియేషన్ 0 చేయాలి. రికార్డ్ అవుతుందా. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఏదైనా ఒక ఫంక్షన్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందో తెలియాలంటే ఏం చేయాలి, దాని డిఫరెన్షియేషన్ విత్ దట్ వేరియబుల్ షుడ్ బి ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ విత్ దట్ వేరియబుల్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు దిస్, డిఫరెన్షియేషన్ ఆఫ్ e విత్ రెస్పెక్ట్ టు x ఈజ్ ఈక్వల్ టు 0. సో d/dx ఆఫ్ దిస్ ఇస్ k QX/A² ప్లస్ x² హోల్ టు ది పవర్ 3/2 షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ అంటే యూ నో డిఫరెన్షియేషన్ కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు, మీరు చేయండి. డిఫరెన్షియేషన్ చేసి చెక్ చేస్తే మీకు x ఈక్వల్ టు +or-a/√2 వస్తుంది. అంటే అర్థం ఏంటి, x + a/√2 అయినా x - a/√2 అయినా మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయి అని. అంటే ఇక్కడ మనం ఈకి గ్రాఫ్ గీసామనుకోండి, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ గీద్దాం ఎలా ఉంటుంది. సో మ్యాక్సిమమ్స్ ఎక్కడ వస్తాయి అంటే x = +or-a/√2 దగ్గర వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ గీద్దాం, ఇది నోట్ చేసుకోండి. చూడండి ఎలా గీయాలి. ఇది రింగ్, ఓకే, ఇది నెగిటివ్ x యాక్సిస్, ఇది పాజిటివ్ x యాక్సిస్. x = +a/√2 దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, అలాగే x -a/√2 దగ్గర కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఇటువైపు అంతా కూడా పాజిటివ్ ఫీల్డ్ ఉంటుంది, ఇటువైపు ఇలా ఉంటుంది ఫీల్డ్, ఈ డైరెక్షన్ ఉంటుంది ఫీల్డ్. మరి ఇటువైపు ఈ డైరెక్షన్ ఉంటుంది, అంటే నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా. సో నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ గీసావనుకో, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా మారుతుంది అని గ్రాఫ్ గీసామనుకో, ఇక్కడ 0, అదే ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం, కానీ అది పాజిటివ్ కదా, ఈ విధంగా ఉంటుంది. అదే ఇక్కడ కూడా మ్యాక్సిమమే కానీ నెగిటివ్, ఈ విధంగా. సో దిస్ ఈజ్ హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిహేవ్స్. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్. హియర్ యూ గెట్ మ్యాక్సిమం. వాట్ ఈస్ దట్ మ్యాక్సిమం వాల్యూ అంటే E is equals to KQX/A² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2లో x ఈక్వల్ టు ఎంత పెట్టాలి, a/√2 పెట్టాలి. a/√2 ప్లేస్ చేసామనుకో, E is equals to KQA/√2 బై, ఇక్కడ a/√2 ప్లేస్ చేస్తే a²/2. a²/2 అంటే 3a²,
3a square by 2 whole to the power of 3 by 2. We don't have space. Okay, if you solve that, you get q by 6 root 3 epsilon naught a square. Just result రాసాను, మీరు సాల్వ్ చేసుకోవచ్చు అది, రైట్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. So you have 0 at the center, and when you go, you get maximum at a by root 2, and then it slowly decreases and becomes 0 at infinity. Note చేసుకోండి, pause చేసి note చేసుకోవాలి. Let's find a field due to arc at its center. సెంటర్ దగ్గర కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఒక ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ అనేది మనకి సెంటర్ దగ్గర 5 యాంగిల్ చేస్తున్నాం. ఎంత యాంగిల్ చేస్తుంది? 5 యాంగిల్. ఇక్కడ ఏదో y యాక్సిస్ తీసుకుంటాను, ఓకేనా. 5 యాంగిల్ చేస్తుందంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు యాంగిల్? -5/2. ఇక్కడ యాంగిల్ ఎంత ఉన్నట్టు? +5/2. అంతే కదా, మొత్తం 5 యాంగిల్ చేస్తుంది అంటే -5/2 +5/2 అని తీసుకుంటున్నా. ఇప్పుడు యాజ్ యూజువల్ టోటల్ ఛార్జ్ Q అని తీసుకుందాం. ఇక్కడ dq ఛార్జ్ ఉంది, స్మాల్ q తీసుకుందాం. dq ఛార్జ్ అని స్మాల్ q. dq ఛార్జ్ ఎంత యాంగిల్లో ఉంది? కొంచెం నేను ఇక్కడ జూమ్ చేసి రాస్తాను, జూమ్ చేస్తున్నా అర్థం కావడం కోసం. ఇది dq. dq ఎంత యాంగిల్లో ఉంది అంటే dθ యాంగిల్లో ఉంది. ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే θ యాంగిల్. చూడండి అక్కడ, అర్థమైందా? సో దీన్ని మనం కరెక్ట్గా ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది ఎంత యాంగిల్? θ యాంగిల్. హౌ మచ్ యాంగిల్ dq ఇస్ దే? dθ. చూడండి, ఓకే. ఇక్కడ ఎంత ఉంది? 5/2. ఈ మొత్తం యాంగిల్ ఎంత? 5/2. కాబట్టి ఇటువైపు ఏమో +5/2 అంటున్నాను, దిస్ హియర్ ఎండ్స్ ఎట్ -5/2. అదైందా? దాన్ని జూమ్ చేసింది అనమాట అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు dq ఎంత అంటే ఏం చెప్తావు? dq ఈజ్ ఈక్వల్స్ టు q హ్యాపెన్స్ ఆన్ 5, q పర్ 5. మరి dq ఎందులో ఉంది? dθలో ఉంది. సో q/5 ఇంటూ dθ. q అనేది 5కి డిస్ట్రిబ్యూట్ చేసాం. q పర్ 5 పర్ యూనిట్ యాంగిల్. q పర్ యూనిట్ యాంగిల్ ఇంటూ హౌ మచ్ యాంగిల్? హౌ మచ్ యాంగిల్? dθ యాంగిల్. సో dq వచ్చేసింది. సో dq వల్ల ఎంత ఉంటుంది అంటే ఇది రేడియస్ ఆరేగా. లెట్ us టేక్ రేడియస్ ఈజ్ r అని తీసుకుందాం. సో de ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ dq బై r స్క్వేర్. సింపుల్. k ఇంటూ dq బై r స్క్వేర్. దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర తీసుకున్నాం కదా, అది ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అది θ అయితే ఇది కూడా ఎంత? θనే. సో ఇటువైపు డిఈ ఉంది అనుకుంటే ఇటువైపు ఏమో డిఈ కాస్ θ ఉంటుంది, యాజ్ యూజువల్ ఇటువైపు ఏముంటుంది? డిఈ సైన్ θ ఉంటుంది. మనం ఇందాక చేసినట్టే డిఈ సైన్ θ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం యాడ్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ డిఈ కాస్ θ. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఈ కాస్ θ. ఓకేనా? డిఈ కాస్ θ చేస్తే సరిపోతుంది. డిఈ ఎంత? k ఇంటూ dq బై r స్క్వేర్. డిఈ కాస్ θ చేస్తే సరిపోతుంది. ఇది నోట్ చేసుకోండి, మనం డిఈ కాస్ θ ఇంటిగ్రేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఈ బదులుగా ఏం రాసుకోవచ్చు? k dq బై r స్క్వేర్ ఇంటూ కాస్ θ. ఓకే, dq సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ q బై 5 dθ కాస్ θ బై r స్క్వేర్. కాన్స్టెంట్స్ అన్ని బయటికి లాగే. k కాన్స్టెంట్, q కాన్స్టెంట్, 5 కాన్స్టెంట్, r స్క్వేర్ కాన్స్టెంట్. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? జస్ట్ కాస్ θ dθ. వేరీస్ ఫ్రమ్ -5/2 to +5/2. θ వేరీస్ ఫ్రమ్ where to where? -5/2 to +5/2. సో సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి, మనకేమొస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు kq బై 5r స్క్వేర్. ఇక్కడ చూడండి, కాస్ θ ఇంటిగ్రేషన్ సైన్ θ. కాస్ θ ఇంటిగ్రేషన్ ఎంత? సైన్ θ. సో 5/2 -5/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 2 times sin 5/2. సో 2 times sin 5/2. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? kq బై 5 ఇంటూ r స్క్వేర్ ఇంటూ 2 sin 5/2. అది ఒక ఆర్క్ ఫార్ములా అనమాట, నోట్ చేసుకోండి. సో ఒక ఆర్క్ 5 యాంగిల్ చేస్తుంది అంటే
ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుంది. ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 2kq sin 5/2/5r². అది ఓకేనా? కే అంటే కూడా రాసుకోవచ్చు 1/4 పెప్సిలో కదా, అది రాసుకోవచ్చు. రాసుకున్నాం అనుకో 1/4 పెప్సిలో ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతే q sin 5/2/2πε0r². ఇలా కూడా రాసుకోవచ్చు. ఫైనల్ ఫార్ములా నోట్ చేసుకో. సో ఇందాక ఏం చేసామంటే మనం ఒక రాడ్ తీసుకుని దాని యాక్సిస్ మీద మనం ఫీల్డ్ కనుక్కున్నాం. అలా కాకుండా ఒక ర్యాండమ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాడ్ ఉంది మనకి, దిస్ ఈజ్ ఏ చార్జ్డ్ యూనిఫామ్లీ చార్జ్డ్ రాడ్. ఓకే, క్యూ అనే ఛార్జ్ ఉంది అనుకుందాం. లెంత్ ఏమో ఎల్ యాజ్ యూజువల్, లెంత్ ఏమో క్యాపిటల్ ఎల్ ఉంది. సో వాట్ ఈస్ ల్యాండా? Q/L. ఇదంతా బాగానే ఉంది, కానీ ఐ వాంట్ టేక్ ఎన్ ఆర్బిట్రరీ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో పాయింట్ P అని తీసుకుంటున్నాను, అంటే యాక్సిస్ మీద తీసుకోవట్లేదు. ఇందాక మనం యాక్సిస్ మీద తీసుకున్నాం, అవునా? ఇప్పుడు అలా కాకుండా ఏదో ఒక ఆర్బిట్రరీ పాయింట్. సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే డిస్టెన్స్లో ఉంది అనుకో, రాడ్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఏ. ఓకేనా? ఆ పాయింట్ దగ్గర మనకి ఫీల్డ్ కావాలి. ఇట్స్ నాట్ ఏ మిడ్ పాయింట్. ఇక్కడ ఇది మిడ్ పాయింట్, ఆ మిడ్ పాయింట్ దగ్గర లేదు. ఓకేనా? ఎక్కడైనా ఏదో ఒక పాయింట్. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది θ1 యాంగిల్ చేస్తున్నాను, అలాగే ఈ ఎండ్తో θ2 యాంగిల్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ గివ్ యూ θ1 θ2 యూ కెన్ పాయింట్ θ1 θ2 చెప్పాలి. చెప్పిన తర్వాత ఏ కూడా చెప్పాలి. చెప్తే నీకు ఈజీగా P ఏంటో తెలిసిపోతుంది, ఆ పాయింట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఆ పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే యాజ్ యూజువల్ స్మాల్ పీస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒక స్మాల్ పీస్ తీసుకుందాం. ఓకేనా? ఇది dq ఛార్జ్ ఉంది, అలాగే dl లెంత్ ఉంది అనుకుందాం. dl లెంత్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ d5 యాంగిల్ చేస్తుంది. ఏం చేస్తుంది? d5 యాంగిల్ చేస్తుంది. అండ్ ఇక్కడి నుంచి 5 యాంగిల్ చేస్తుంది. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషను, కానీ జాగ్రత్త చూడండి. dq అనే స్మాల్ ఛార్జ్ dl అనే విడ్త్లో ఉంది అని తీసుకుంటున్నాను. తీసుకుని ఈ ఛార్జ్ అనేది 5 యాంగిల్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర అని తీసుకుంటున్నాను. అలాగే ఈ dl అనేది ఎంత యాంగిల్ చేస్తుంది? d5 యాంగిల్ చేస్తుంది అని. సో ఈ 5 అనే యాంగిల్ ఇక్కడికి వెళ్తే ఏమో ఇక్కడ 0, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? θ1. అది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే θ2. అలా 5 యాంగిల్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు dq అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుంది. ఫైన్ ఎనఫ్. ఇది dl అన్నాను కాబట్టి స్మాల్ l ఇక్కడి నుంచి ఇక్కడికి l డిస్టెన్స్ ఉంది అని తీసుకో. ఓకే, దిస్ పాయింట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ O. O అనే పాయింట్ ఉంది అనుకుంటున్నాను. O అనే పాయింట్ దగ్గర నుంచి L డిస్టెన్స్లో అది ఉంది, dl అని ఉంది. ఓకే, ఇక్కడ dq వల్ల ఎంత ఫీల్డ్ ఉంటుంది? dq వల్ల ఎంత ఫీల్డ్ ఉంటుందంటే దీనివల్ల ఇక్కడ ఈ విధంగా dE ఫీల్డ్ ఉంటుంది అంటారు. ఎంత ఫీల్డ్ ఉంటుంది? dE ఫీల్డ్ ఉంటుంది. యాజ్ యూజువల్ ఇక్కడ 5 యాంగిల్ చేస్తుంది కదా, ఇక్కడ 5 చేస్తుంది. ఏం చేస్తాం మనం? 2 ముక్కలు చేస్తాం. 2 ముక్కలు చేస్తే ఇటు dE cos θ, dE cos 5, అలాగే ఇటువైపు వచ్చేసరికి ఉంటుంది dE sin 5. ఇక్కడ sin 5 ఏమి క్యాన్సిల్ అయిపోవు. ఇట్ ఈస్ నాట్ ఎ సిమెట్రిక్ పాయింట్. సిమెట్రీ పాయింట్ అయితే క్యాన్సిల్ అవుతుంది, సిమెట్రీ పాయింటా కాదు. కానప్పుడు dEలు క్యాన్సిల్ అవుతాయి, dE sin 5 అన్నీ క్యాన్సిల్ అవ్వవు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మిడిల్ పాయింట్ అనుకోండి, dE sin 5 అన్నీ సిమెట్రిక్గా ఉండి క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ dE cos 5 ఉంటుంది, అలాగే dE sin 5 ఉంటుంది. ఇప్పుడు మనం dE cos 5 అన్నీ కలిపితే మనకి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంతో తెలుస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలాగే dE sin 5 అన్నీ కలిపితే మనకి ఏం తెలుస్తుంది? ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో సపరేట్గా EX EYL కనుక్కుంటున్నాం. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. మనం ఏం చేస్తున్నాం అంటే సపరేట్గా ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ ఎంత, వై యాక్సిస్ కాంపోనెంట్ ఎంత కనుక్కుంటున్నాం. అప్పుడు ఫైనల్గా వాట్ ఈజ్ E అంటే ఏం చెప్తాం? E ఈజ్ ఈక్వల్స్ టు √EX² ప్లస్ EY². దట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P. అర్థమైందా? మరి EX కావాలంటే ఏం చేయాలి? EX కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ ఆల్ dE cos 5. అన్ని dE cos 5ని కలపాలి. అలాగే మరి EY కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ ఆల్ dE sin 5. అన్ని dE sin 5ని కలిపితే నీకు EY వస్తుంది. సో EX వస్తుంది, EY వస్తుంది, E కావాలంటే E కూడా వస్తుంది. సో వాట్ ఈజ్ అవర్ ఎయిమ్? ఫస్ట్ లెట్ us ఫైండ్ వాట్ ఈజ్ EX EY. ఇవన్నీ ఫస్ట్ dE కనుక్కుందాం. dE కనుక్కుంటే దాని నుంచి EX వస్తుంది,
ఈవై వస్తుంది. అర్థం ఉందా? సో ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఫైండ్ వాట్ ఈజ్ డిఈ. అది కనుక్కుందాం. మీరు నోట్ చేసుకుని నీట్గా డయాగ్రామ్ రాసుకుని నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నీట్గా అర్థం చేసుకోవాలి, యాంగిల్స్ ఎలా తీసుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. డిఈ ఫైండ్ అవుట్ చేస్తాం, పాజ్ చేసి చేసుకో. రైట్, సో డిఈ చేసేద్దాం. సో మీకు ముందు ఐడియా అర్థం కావాలి, మనం ఏంటి అప్రోచ్ ఎలా అవుతున్నాం అని చెప్పి. రైట్, సో ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఈ కాస్ ఫై చేయాలి, ఈవై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిఈ సైన్ ఫై చేయాలి. అలాగే ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను చూడండి, డీక్యూ నుంచి పీక్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాను, ఆర్ అని తీసుకున్నాను. ఇలా ఆర్ అని తీసుకుంటే మనకి డిఈ ఎలా వస్తుంది? సో డిఈ ఈజ్ ఈక్వల్స్ టు కే డీక్యూ బై డిస్టెన్స్ స్క్వేర్. వాట్ ఈస్ డిస్టెన్స్ స్క్వేర్? ఆర్ స్క్వేర్. ఓకే, నా డీక్యూ కూడా రాయాలి మనం. డీక్యూ ఎలా రాస్తాం? డీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ, లీనియర్ డెన్సిటీ ఇంటూ లెంత్. వాట్ ఈస్ లెంత్? డిఎల్. సో అది సబ్స్టిట్యూట్ చేసేస్తే డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, కే ల్యాండా ఇంటూ డిఎల్ బై ఆర్ స్క్వేర్. బాగానే వచ్చింది. కానీ డీక్యూ మారుతూ ఉంటే, డీక్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటే ఆర్ మారిపోద్ది, ఎల్ కూడా మారిపోద్ది. సో ఇక్కడ ఆర్ ఉంది, ఎల్ ఉంది, అలా రెండు వేరియబుల్స్ ఉండకూడదు, ఏదో ఒక వేరియబుల్లే ఉండాలి. ఆర్ మారిపోతుంది, ఎల్లో మారిపోతుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆర్ని ఫైల్లోకి తెద్దాం అనుకుంటున్నాను, ఎల్ని కూడా ఫైల్లోకి తెద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? బికాస్ తర్వాత నేను డిఈ కాస్ ఫైల్ ఇవన్నీ చేయాలి కదా, అందుకు. సో ఇవన్నిటిని కూడా ఫైల్లోకి మారుదాం, ఎందుకు ఫైల్ కూడా మారు అది. సో అన్నిటినీ కూడా ఫైల్లోకి మార్చుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్ని ఫైల్లోకి మార్చాలంటే కాస్ ఫై అప్లై చేస్తా. అదేంటి సార్ సైన్ ఫై అప్లై చేయొచ్చు కదా. మరి ఏ మనకి తెలుసు, ఏ ఈజ్ ఫిక్స్డ్. ఆర్ని ఏ ఫైల్లోకి రెండింటిలోకి మారుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను అప్లై చేయాల్సింది ఏంటి? కాస్ ఫై అడ్జసెంట్ కదా, అందుకు. సో ఏ బై ఆర్. సో ఆర్ ఏమొస్తుంది చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సీకెంట్ ఫై. మరి 1/cos అంటే సీక్ కదా, అందుకని సీకెంట్ కదా, అందుకు వచ్చింది. రైట్, ఇప్పుడు మరి ఎల్లో ఏది అప్లై చేయాలి? ఎల్ఏ tan phi ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఏ. దట్ మీన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ tan phi. కానీ ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది, ఓకే, ఆర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిఎల్ ఉంది, సో ఎల్ ఉంది. ఇక్కడ నేనేం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఎల్, డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఎల్ ఈజ్ డిఎల్. ఏ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే tan phi డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్, tan phi డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఫై d5. సో ఈ రెండు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే అయిపోయింది. సో ఇది జాగ్రత్త. ఇది ఎందుకు చేసినామో తెలియాలి. ఎందుకు చేసాం? వేరియబుల్స్ అన్నింటినీ ఫైల్లోకి మార్చుకోవడానికి. అది. సో డిఈ ఈజ్ ఈక్వల్స్ టు కే ల్యాండా ఏ సీకెంట్ స్క్వేర్ ఫై d5 బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఫై. సీకెంట్ స్క్వేర్ ఫై, సీకెంట్ స్క్వేర్ ఫై ఫట్ అయిపోయింది, కథం. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది, దరిద్రం అయిపోయింది. ఫైల్ లేకపోతే హాయిగా ఉంటుంది కదా. సో కే ల్యాండా బై ఏ d5 సింపుల్ అయిపోయింది. ఓకే, కానీ కేల్ కథం కాదు, ఇంకా డిఈ ఉంది. కానీ మనం చేయాల్సింది ఏంటి? ఇంటిగ్రేషన్ డిఈ కాస్ ఫై, తర్వాత ఇంటిగ్రేషన్ డిఈ సైన్ ఫై. అప్పుడు ఈఎక్స్ ఈవైలో వస్తాయి. అది చేద్దాం, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, దాని పని కూడా చేసేద్దాం. సో డిఈ ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి? కే ల్యాండా d5 బై ఏ వచ్చింది. నౌ ఐ వాంట్ టు ఇంటిగ్రేట్ ఈఎక్స్, ఐ వాంట్ టు ఇంటిగ్రేట్ డిఈ కాస్ ఫై. That means k lambda by a cos phi d5. How phi varies? Phi varies from theta 1 to minus theta 2. కిందకు ఉంది కదా. సో కిందకు ఉంది కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్త. ఇక్కడ మీకు కనిపించకపోతే చూడాలి. ఇక్కడ ఇది theta 1, ఇది theta 2. ఇక్కడ phi అని తీసుకున్నాం. phi మ్యాక్సిమం ఎక్కడ దాకా ఉంటుంది? theta 1 దగ్గర ఉంటుంది. మళ్ళీ కిందకు వస్తే theta 2 దాకా వస్తుంది. పైన యాంగిల్ ఏమో పాజిటివ్ తీసుకోవాలి, కింద యాంగిల్ నెగిటివ్ తీసుకోవాలి. అంటే 5 వేరీస్ ఫ్రమ్ వేర్ టు వేర్ అంటే ఏం చెప్తావు? మైనస్ theta 2 టు ప్లస్ theta 1 అలా చెప్పాలి. ఓకేనా? సో చెప్పేస్తున్నా. సో ఓకే, ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ల్యాండా బై ఏ కాస్ ఫై ఇంటిగ్రేషన్ సైన్ ఫై theta 2 minus theta 2 minus theta 1. రైట్? ఎస్. కాస్ ఫై ఇంటిగ్రేషన్ వచ్చేసింది సైన్ ఫై. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే కే ల్యాండా బై ఏ సైన్
theta 1, so this is plus theta 1 minus sin minus theta 2. Sin of minus theta minus sin theta, sin of minus theta minus sin theta, sin of minus theta minus sin theta. సో అది ఇటు వచ్చేస్తే EX is equals to k lambda by a sin theta 1 plus sin theta 2. వెరీ గుడ్. అదే మనం DE sin phi చేస్తే మనకి EY వస్తుంది అండి. sin phi పెట్టు, sin phi కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఫై అంటే మైనస్ బయటికి తీసుకొచ్చేసి అప్పుడు ఏమవుతుంది cos theta 1 మైనస్ కాస్ థీటా 2 మైనస్ లోపలికి తీసుకెళ్ళి కాస్ థీటా 2 మైనస్ కాస్ థీటా 1 అంటే మనకి EY అనేది మనకి ఎంత వస్తుంది అంటే మీరు చేయొచ్చు అది, దట్ ఈస్ ఫర్ యూ టు డూ. ఓకేనా? ఈ DE కాస్ ఫై బదులు DE sin phi పెట్టి చేయండి. చేస్తే నీకు ఎంత వస్తుంది కాస్ థీటా 2 మైనస్ కాస్ థీటా 1 వస్తుంది. దట్ ఈస్ ఫర్ EY. EX EY వచ్చేసింది. ఈ రెండు కనుక్కుంటే వాట్ ఈజ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఈ నెట్ ఎట్ P ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ EP అని రాయొచ్చు. అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ P ఈజ్ ఈక్వల్స్ టు EX స్క్వేర్ ప్లస్ EY స్క్వేర్. సో దట్ విల్ బి ద ఆన్సర్. సో దిస్ ఈజ్ EX కాంపోనెంట్, దిస్ ఈజ్ EY కాంపోనెంట్. నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఓకే, డిస్క్ కనుక్కోవాలనుకో ఇప్పుడు ఈజీ డిస్క్ కనుక్కోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు రింగ్ వచ్చి కదా, ఇప్పుడు డిస్క్ తీసుకున్నాం అనుకోండి ఇదంతా ఉంటుంది ఛార్జ్. దీనికి ఏముంటుంది సిగ్మా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సెంటర్ నుంచి X డిస్టెన్స్లో మనకి P అనే పాయింట్ దగ్గర కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక R అనే డిస్టెన్స్లో రింగ్ ఉంది అనుకుందాం. ఆ రింగ్ విడ్త్ ఎంత? dr. R అనే డిస్టెన్స్లో dr అనే విడ్త్ ఉన్న రింగ్ ఉంది అనుకుంటాం. ఆ రింగ్ వల్ల ఎంత వస్తుంది? ఫస్ట్ రింగ్ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు KQX బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇది రింగ్ ఫార్ములా. మన రింగ్కి వచ్చేసి ఇక్కడ DE తీసుకోవాలి, ఎందుకంటే ఇది స్మాల్ రింగ్ ఇక్కడ. సో DE ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అది ఒక పీసే కదా, అది DE ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ DQ. అంటే ఆ రింగ్కి ఉన్న ఛార్జ్ని DQ అనుకుంటాం. అక్కడంటే రింగ్ మనకి పెద్దదే, కానీ డిస్క్లో రింగ్ చిన్నదే. అదేందా, అదొక పీస్. DQ X బై XXే, నో ప్రాబ్లం. రేడియస్ మాత్రం ఆనందం తీసుకున్నాం, R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ హోల్ టు ది పవర్ 3/2. X is a constant, but R is not constant now. R varies from where to where? 0 to, let us take this is a capital R. So it varies from where to where? 0 to capital R. So total electric field kavali ante you have to integrate that with that from 0 to capital R. 0 to capital R integration cheste manaki disk vachesi. So I am not going into the integration. You can do if you want. So I directly write the result. KX బయటకు వచ్చేస్తుంది, KX బయటకు వస్తుంది అంతే, కాన్స్టెంట్ ఉంది. ఇంటిగ్రల్ 0 to R DQ బై R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. అఫ్ కోర్స్ DQ అనేది ఎలా కనుక్కుంటాం మరి? ఈ డిస్క్ యొక్క ఈ రింగ్ యొక్క ఏరియా తెలియాలి మనకి. ఆ రింగ్ యొక్క ఏరియా తెలియాలి. రింగ్కి రేడియస్ ఎంత R. సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్? 2πr. 2πr is the circumference into width is dr. So that is the area. Length into width. Length is 2πr, width is r. So width is dr. So 2πr into dr is the area. Area into sigma is nothing but dq. So in place of dq, I can write this one. 2πr into dr into sigma. Now you have integration in dr. అర్థమైందా? సో ఈ R స్క్వేర్ ప్లస్ 2R ఉంది కాబట్టి ఒక పని చేయి, నువ్వు ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ Z స్క్వేర్ అనుకో. R స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ Z స్క్వేర్ అనుకుని ఇంటిగ్రేషన్ చేస్తే నీకు రిజల్టెంట్ వచ్చేది. సో రిజల్టెంట్ E ఈజ్ ఈక్వల్స్ టు, చెక్ విత్ దిస్ రిజల్టెంట్, E ఈజ్ ఈక్వల్స్ టు, so what is the resultant? E is equal to sigma by 2 epsilon naught 1 minus x by root over x square plus r square. I have given you enough tools to do the integration. R square plus x square z square అనుకో ఇంటిగ్రేషన్ చేసేసి. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు ఇంటిగ్రేషన్లో తెలుసు కాబట్టి అది చేయొచ్చు. రైట్, నోట్ ఇట్ డౌన్, పాజ్ చేసుకుని నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ వీ హ్యావ్ రిటెన్ DQ. ఏరియా ఇంటూ సిగ్మా. ఏరియా ఎలా కనుక్కున్నాం ఈ రింగ్ది?
సర్కంఫరెన్స్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఎంత మరి డిఆర్, విత్ ఎంత అనుకుంటున్నాం డిఆర్ అనుకుంటున్నాం. సో 2πr ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా, సారీ ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ. నోట్ చేసుకో. ఇలా ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ ఇంటిగ్రేషన్ యూ కెన్ ఫైండ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్యూ టు ఎనీ బాడీ. వాట్ ఇట్ టేక్స్ ఇంటిగ్రేషన్, అంతే. థ్యాంక్ యూ.